హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. వెల్కమ్ టు మై ఛానల్ కాశీ మహాదేవ్ 3D6. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమానికి అతి చేరువలో ఉన్నటువంటి బడే హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం అనమాట. సో ఇక్కడ ఈ బడే హనుమాన్ యొక్క ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నట్టయితే, జనరల్గా హనుమంతుడు ఎక్కడైనా సరే మనకు స్టాండింగ్ పొజిషన్ ఉంటే చూస్తుంటాం. బట్ ఇక్కడ మన ఇండియాలో ఫస్ట్ టైం ఏంటంటే ఇందులో బడే హనుమాన్ పడుకొని ఉన్నటువంటి పొజిషన్లో ఉంటుంది. పడుకొని ఉన్నటువంటి పొజిషన్లో ఉంటుంది. శవపేటికలో ఉన్నటువంటి ఆకారంలో ఉంటారన్నమాట ఇక్కడ. సో ఈరోజు ఈ వీడియోలో మీకు కంప్లీట్గా బడే హనుమాన్ గురించి నేను వివరించే ప్రయత్నం చేస్తా. సరే లోపలికి వెళ్దాం. ఇది ఉత్తరప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఇది త్రివేణి సంగమానికి సమీపంలో ఉంటుంది. హనుమంతుని శయన విగ్రహానికి ప్రసిద్ధి చెందింది. ఇది వర్షాకాలంలో పాక్షికంగా మునుగుతుందని ఇక్కడ వారి నమ్మకం. ప్రపంచంలోనే మరి ఎక్కడా లేనటువంటి ఈ శయన స్థితిలో ఉన్న ఈ వింత హనుమంతుడి విగ్రహం దక్షిణముఖంగా ఉండి 20 అడుగుల పొడవు ఉంటుందని నమ్ముతారు. ఇది భూపరితలం నుండి కనీసం 6 అడుగుల దిగువన ఉంటుందని ఇక్కడ వారి నమ్మకం. హనుమంతుడి విగ్రహాన్ని మనం గమనిస్తే అతడి కుడి చేతిలో రాముడు మరియు లక్ష్మణుడి చిత్రాలు ఉంటాయి. అదేవిధంగా అతని ఎడమ చేతిలో గరుడ ప్రతిమ ఉన్నాయి. ఈ ఆలయ చరిత్ర ప్రకారం కనీసం 600 నుండి 700 సంవత్సరాల పురాతనమైనదని, కన్నౌజ్ రాజుకు పిల్లలు లేరని చెప్తారు. దానికి పరిష్కారంగా అతని గురువు రామలక్ష్మణుడు నాగుపాము నుండి రక్షించడానికి పాతాళ లోకానికి వెళ్ళిన హనుమంతుడి ప్రతిమని ప్రతీక్షిస్తే నీకు పిల్లలు కలుగుతారని గురువు సూచించగా, అదేవిధంగా ఈ విగ్రహాన్ని వింధ్యాచల్ పర్వతం నుండి తీసుకురావాలని చెప్పడంతో కన్నౌజ్ రాజు అలాగే చేసినప్పుడు అతడు వింధ్యాచల్ నుండి హనుమంతుడి విగ్రహాన్ని పడవ ద్వారా తీసుకొస్తున్న సమయంలో అకస్మాత్తుగా పడవ బోల్తపడి రాజు దానిని చూసి నిరాశ చెంది ఆ విగ్రహాన్ని అక్కడే వదిలి వెళ్ళిపోతాడు. ఇది జరిగిన చాలా సంవత్సరాల తర్వాత గంగా నది నీటి మట్టం తగ్గినప్పుడు తునిని స్థాపించడానికి ప్రయత్నిస్తున్న రామ్ భక్త బాబా బాలగిరి మహారాజ్ ఈ విగ్రహాన్ని పొందాడు. ఆ తర్వాత ఈ ప్రదేశంలోనే ఆలయం నిర్మించబడిందని ఇక్కడ వారి నమ్మకం. అదేవిధంగా వర్షాకాలంలో గంగా నది నీరు హనుమంతుని పాదాలను తాకుతుందని నమ్ముతారు. ఈ ఆలయం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, ఇది ఒక ప్రయాణం. భారతదేశం యొక్క గొప్ప పౌరాణిక వస్త్రాల ప్రతిబింబం మరియు హిందూ మతాన్ని నిర్వహించే అచంచలమైన విశ్వాసానికి దారితీస్తుంది. హనుమాన్ గురించి ఇలాగే నెక్స్ట్ టైం మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు కోసం. ఇప్పటి వరకు కాశీ మహాదేవ్ 326 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కాశీలో మీకు రూమ్స్ కావాలంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్స్కి కాల్ చేయండి. మీకు కాశీలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా తెలుసుకోవాలన్నా సరే మా నెంబర్స్కి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కాల్ చేసి. థ్యాంక్ యూ సో మచ్.